అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతుండటంతో మాజీ సీఎం కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సమావేశాలకు హాజరయ్యి సభ మర్యాద కాపాడాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ కేసీఆర్ హాజరైతే ఆయన ఏం మాట్లాడతారు, ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారం నుంచి దిగిపోయాక కేసీఆర్ ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో హాజరై కొద్దిసేపటికే వెళ్లిపోయారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో సభలు వాడివేడిగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. పథకాల అమలును బీఆర్ఎస్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఏడాది కాలంలో అమలు చేసిన కార్యక్రమాలను ప్రభుత్వం వెల్లడించే సూచనలు ఉన్నాయి. రైతుల రుణమాఫీ వివరాలు సభకు తెలియజేయనుంది. ఈ రోజు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రానన్నది కూడా ఇప్పుడు ఒకంత ఉత్కంఠంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీకాంత్. మాధవి, ఈ అసెంబ్లీ సమావేశాలకు శీతాకాల సమావేశాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ వస్తారా రారా, హాజరవుతారా లేదా అన్న దానిపై ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఏడాది కాలంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుంది. గత ఏడాది కాలంలో బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఇంతకు మినహాయించి గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కానీ ఎలాంటి అభిప్రాయాలను కూడా కేసీఆర్ వ్యక్తం చేయడం లేదు. ఈ శీతాకాల సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న దానిపై పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం కేసీఆర్ ఈ సమావేశాలకు కూడా దాదాపు హాజరయ్యే అవకాశం లేనట్లే తెలుస్తుంది. అయితే పార్టీ నేతలు మాత్రం దీన్ని స్పష్టత ఇవ్వడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న అంశంపై అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తారుగా అంటూ సమాధానం ఇస్తూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఈ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేనట్టు తెలుస్తుంది. వచ్చే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంటుందన్న ఒక అభిప్రాయం మాత్రం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా పార్టీ కీలక నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని సభకు రప్పించే యత్నంలో భాగంగా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా కేసీఆర్ సభకు రావాలి, ప్రతిపక్ష నేతగా సూచనలు ఇవ్వాలని ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని ట్రాప్ చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ ట్రాప్ లో ఎట్టి పరిస్థితుల్లో పడబోదన్న అభిప్రాయాన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఎంత రెచ్చగొట్టినా ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదన్న ఒక చర్చ మాత్రం జరుగుతా ఉంది. మాధవి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.